అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ప్రపంచంలో ఎందరో నాయకులు వాళ్ళ వాళ్ళ రాజ్యాలను పాలించారు, వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలని లేదంటే దేశాలను పాలించారు. కానీ ఎవరికి రాని విధంగా వాలంటీర్గా చేసేవి కూడా వాటిని కూడా ఉద్యోగాలు అంటారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి కన్విన్స్ చేయగలిగారు. ఎవరు చేయలేకపోయారు. ఒక తండ్రి వాళ్ళ కూతురు, ముగ్గురు కూతుర్లు ఉన్నారంట. ముగ్గురు కూతుర్లు ఉన్న కుటుంబం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అందులో అమ్మాయిలు ఉన్నప్పుడు ఆ ఆ ఇంటి పెద్ద ఎలా ఉంటాడో అర్థం చేసుకోవాలి, ఎంత కష్టంగా ఉంటుందో అనేసి. కానీ ఆయన ముగ్గురు కూతుర్ని పీజీలు చదివించి కూడా ఎంత ధైర్యంగా ఆ ఉద్యోగాలు లేక కష్టపడ వాళ్ళ ఉద్యోగాలు లేకపోయినా కూడా ధైర్యంగా ఉండి వాళ్ళ ముగ్గురికి జగనన్న గారు ఇచ్చారని చెప్పేసి వాలంటీర్ ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని పెంచుకుంటున్నారు అంటే, వాళ్ళ ప్లస్ అందరినీ దేవతల్లాగా చూస్తున్నారు అంటే ఏ విధంగా అనుకోవాలి సార్? అంటే ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంకా మేబీ ఇంక ఫ్యూచర్ లో ఇవే గొప్ప ఉద్యోగాలని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో మరి. ఎలా ఎలా చూడాలంటారు సార్ నిరుద్యోగులంతా? పాపం దీనికోసం డిఎస్సీలు రాలేదు అని చెప్పేసి అవి అవి ఇవి అని చెప్పేసి ధర్నాలు చేసుకుంటుంటారు పాపం. వాటికన్నా ఇలాంటి ఉద్యోగాలు ఎత్తుక్కోవచ్చు కదా జనాలు కూడా. కాస్త మీ స్పందన తెలియజేయండి సార్. ఒకటి, వాస్తవ పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్న యువతని, సమాజాన్ని, ప్రజల్ని కూడా ఒక మానసిక దౌర్భాగ్యంలో ముంచేయాలని చెప్పని చూస్తా ఉన్నారు. అంటే వాళ్ళు సొంత కాళ్ళ మీద స్వయం కృషితోటి, ఆత్మవిశ్వాసంతో బతకాలి అని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు విసిరే గింజలకు అలవాటు పడే పౌరాలుగా మార్చాలని చూస్తున్నాడు ఆయన. దాని పర్యవసానం ఇవాళ అంటే ఈ వాలంటీర్ జాబు అసలు అది జాబా? నెలకు 5,000 రూపాయలతోటి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వొచ్చా? అసలు దాన్ని జాబ్‌గా పరిగణించొచ్చా? ఎందుకంటే ఇవాళ మినిమం వేజ్ బోర్డ్ అని ఉంది. ఆ మినిమం వేజ్ బోర్డు ప్రామాణికం కన్నా కూడా సగం కన్నా తక్కువగా ఇవాళ అవు వాళ్ళు చలామణవుతున్నారు. నెలకు 5,000 రూపాయలు. పైగా వాళ్ళు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల కన్నా ఎక్కువగా చాకిరీ చేయించుకుంటా ఉన్నారు. 5,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి అని చెప్పని. ఇవాళ 5,000 రూపాయలకి చేయి చాచి తీసుకుంటున్నాం కాబట్టి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఆదేశాన్ని తూచే తప్పకుండా వాళ్ళు పాటించాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భంలో మీరు ఆ తండ్రి గురించి ప్రస్తావించారు, ముగ్గురు ఆడపిల్లల తండ్రి గురించి. ఆయన ఏం చెప్తున్నాడు? ఒక అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది, ఒక అమ్మాయి సివిల్స్ కి ప్రిపేర్ అయింది, ఒక అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేసింది అని చెప్పని చెప్తున్నాడు. ఇవాళ 5,000 రూపాయల జీతానికి ఎవరు పరిమితం అవుతున్నారు? అంతకన్నా గతి లేని వాళ్ళే 5,000 రూపాయలకి పరిమితం అవుతున్నారు. అంటే వాళ్ళకున్న సామర్థ్యంతో, వాళ్ళకున్న పరిజ్ఞానంతో, వాళ్ళకున్న నైపుణ్యంతో ఇంకా మెరుగైన అవకాశాలు ఎవరైతే దక్కించుకోలేరో వాళ్ళు 5,000 రూపాయల జీతానికి పరిమితం అవుతారు. అంటే మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోలేక, లేదు వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేయగలిగే సామర్థ్యం, వాళ్ళని పంపించగలిగి అక్కడ ఉంచి స్టేయింగ్ కెపాసిటీ కూడా లేని కుటుంబాల వాళ్ళే ఇవాళ 5,000 రూపాయలు జీతానికి పరిమితం అవుతారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? ఆ తండ్రి ఆర్థికంగా బలహీనుడే. అయినా సరే ముగ్గురు ఆడపిల్లల్ని అతని మాటల్లోనే ఇవాళ సివిల్స్ కి ప్రిపేర్ అయింది అమ్మాయి అని అంటే ఖచ్చితంగా ఉన్నత చదువులు చదివించాడు. అంత చదివించడానికి ఎంత రెక్కల కష్టం చేస్తుంటాడు? ఎంత శారీరక శ్రమ, ఆర్థిక శ్రమ భరించి వాళ్ళ పిల్లల్ని చదివించుంటాడు? చదివించి కూడా ఇవాళ 5,000 రూపాయలకి పరిమితమై వాళ్ళ పిల్లలు లైఫ్ లో సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఒక రకంగా దౌర్భాగ్యం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ చేస్తున్నారు కాబట్టి ఆ తండ్రి వాళ్ళ బయటకు వచ్చి వాళ్ళు చేస్తున్న పని అద్భుతం, అమోఘం, బ్రహ్మాండం, బజగోవిందని చెప్పి తీరాలి. లేకపోతే ఆ అవకాశం కూడా లేకుండా చేస్తారు వీళ్ళు. ఈ పరిపాలన ఎట్లా ఉంటుంది? వీళ్ళు ఏ విధమైన కక్ష సాధింపు ధోరణి ఎంచుకుంటా ఉన్నారు? వీళ్ళు ఏ విధంగా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు అనేది రాష్ట్రానికి ఆల్రెడీ చాలా సందర్భాల్లో పరిచయం చేస్తున్నారు కదా. ఇటువంటి సందర్భంలో ఇటువంటి చిన్న చిన్న ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీయడానికి ఏ స్థాయిలోనూ వెనకాడ్డి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి వెనకాడ్డు, ఆ నాయకులు వెనకాడరు, వాళ్ళ శ్రేణులు కూడా వెనకాడరు. ఇటువంటి దుర్మార్గులు పరిపాలనలో ఇవాళ వాళ్ళకి మనసుకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మాకు దక్కుతున్నదే చాలా అద్భుతం, దీంతోటే మేము చాలా సంతోషంగా ఉన్నాం, తృప్తికరంగా ఉన్నాం అని చెప్పని చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో సృష్టించారు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సెంటు ఒక్క సెంటు ఇళ్ల స్థలం ఇచ్చి అసలు దాంట్లోనే మీరు ఇంతకంటే గొప్ప ఇల్లు ఇంకా కట్టుకోగలిగేది ఎక్కడ? అసలు ఇంతకన్నా ఉదారం
ప్రదర్శించింది ఎవరు అని చెప్పని తను తాను చాలా గొప్పగా కీర్తించుకుంటా ఉంటాడు. 1 సెంట్ అంటే 48 గజాలు. ఇవాళ ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ ముంబై ధారావి బస్తీ. 10 లక్షల మంది నివాసం ఉంటున్నారు అక్కడ. ఆ ధారావిలో ఒక్కొక్క ఇంటి స్థలం 60 గజాలు. 60 గజాల్లో ఇల్లు కడితేనే అంత పెద్ద మురికివాడగా మారింది. ఇవాళ 48 గజాల్లో ఇల్లు కట్టి రేపు వాళ్ళకి ఏం సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు? రేపటి రోజున ఎంత పెద్ద మురికివాడలు అక్కడ తయారు చేయబోతున్నారు? కానీ దాన్నే చాలా గొప్ప మేలుగా చిత్రీకరించుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసేది పిడికడంతా, చేసుకునే ప్రచారం కొండంతా. అటువంటి ప్రచార పర్వంలో సహకరించని వాళ్ళు ఉంటే 100% వాళ్ళ మీద కక్ష సాధింపుల చర్యలు తీసుకోవటం ఖాయం. ఖచ్చితంగా ఆ తండ్రి మనసు చంపుకొనే ఈ ప్రభుత్వంలో, ఈ పరిపాలనలో, ఈ పాలకుడి ఆధ్వర్యంలో మాకు మెరుగైన అవకాశాలు దక్కకే రాజీ పడి బతుకుతున్నామని చెప్పాలి. ఆయన మనస్ఫూర్తిగా చెప్పాల్సి వస్తే. కానీ అట్లా చెప్పిన మరునిమిషం ఏం జరుగుద్దో, పర్యవసానాలు ఏంటి, పరిణామాలు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి తప్పని పరిస్థితుల్లో మనసు చంపుకొని ఈ విధంగా చెప్పాల్సిన పరిస్థితులు. ఎన్ని రోజులు చెప్పిస్తారు ఇట్లా? ఇంకొక 2 నెలలు అధికారం ఉన్నంత వరకు. ఆ తర్వాత మెరుగైన అవకాశాలు దొరికే ఛాన్స్ ఉంటే వాళ్ళకి ఒక్క వ్యక్తి కూడా ఆ పదవుల్లో, ఆ ఉద్యోగాల్లో కొనసాగరు. నాకు తెలిసి కూడా ఇంజనీరింగ్ చేసి కూడా రాజీ పడి వేరే ఉపాధి అవకాశాలు పొందలేక వాలంటీర్లుగా పనిచేస్తున్న కుటుంబాలు నాకు తెలుసు. నేను అందుకే చెప్తున్నా స్పష్టంగా, ఎంత మనోవేదనకు ఆ కుటుంబాలు, ఆ కుర్రాళ్ళు గురవుతున్నారో నాకు తెలుసు. ఎంతటి అవమాన భారాన్ని భరిస్తా వాళ్ళ ఆ ఉద్యోగాలు చేస్తున్నారో కూడా చాలా స్పష్టమైన అవగాహన ఉంది నాకు. ఖచ్చితంగా మనసు చంపుకొని ఈ పనులు చేస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ దాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా సృష్టించే ప్రయత్నం, చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు చెప్తా ఉన్నారు, వాలంటీర్లు రేపటి రోజున బూత్ ఏజెంట్లుగా సిద్ధపడాలి అని చెప్పని. ఒక పక్క ఎలక్షన్ కమిషన్ వాళ్ళని బూత్ ఏజెంట్గా ఉండటానికి వీల్లేదు అని చెప్పని చెప్తుంటే, వీళ్ళను బూత్ ఏజెంట్లుగా ఉండండి అని చెప్పని ధర్మాన ప్రసాదరావు గారు చెప్తున్నారు. అంటే మిగిలిన రాజకీయ పక్షాల అమాయకులా చూస్తా ఊరుకుంటారా? అంటే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటా, ప్రభుత్వంలో వాలంటీర్గా పనిచేస్తా, రాజకీయ పార్టీకి వాలంటీర్గా కూర్చుంటే మిగిలిన రాజకీయ పక్షాలు చోద్యం చూస్తాయా? అంటే ఒక సంఘర్షణ సృష్టించడానికి వాళ్ళు ఏజెంట్గా ఉండడానికి ముందుకు వస్తారు. మిగిలిన రాజకీయ పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయాలి. అక్కడ ఒక ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడాలి. ఎన్నికలకు ముందు ఒక శాంతి భద్రతల సమస్య చిత్రీకరించాలి. ఇవాళ ఈ వాలంటీర్ల పేరిట 2,60,000 మంది యువత జీవితాన్ని అగమగోచరంగా మార్చేశారు. వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఎవరైనా రాజీ పడి, ఇవాళ మీరు సమాజంలో అత్యంత చిన్న ఉద్యోగాలు ఏవి అనంటే అంగన్వాడీ ఆయాలు, ఆశా వర్కర్లు, విఆర్ఓల కింద పనిచేసే విఆర్ఏలు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, ఇట్లాంటి వాళ్ళు చాలా చిన్న ఉద్యోగులు. ఇవాళ వాళ్ళకన్నా తక్కువ జీతం 5,000 రూపాయలు అనేది. ఆశా వర్కర్ కన్నా, అంగన్వాడీ ఆయాల కన్నా తక్కువ జీతం. అటువంటి ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, సివిల్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలు వచ్చి రాజీ పడి చేసుకుంటున్నారు అని అంటే అది 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవమానం, పాలనకు అవమానం, రాష్ట్రానికి అవమానం. ఇవాళ యువతకి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి సృష్టించి, ఎన్నికలకు ముందు నేను ప్రత్యేక హోదా సాధిస్తా, మెరుగైన ఉపాధి కల్పిస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను రప్పిస్తా అని చెప్పని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, యువబేరి అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, యువతని తనకు అనుకూలంగా మలుచుకొని తద్వారా అధికారం దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఆయన పాలనా హయాంలో ఎంత దౌర్భాగ్యానికి ఇవాళ యువతని దిగజార్చారు అనేది ఈ ఒక్క సంఘటన ప్రతీక. ఆ తండ్రి ఆ కెమెరా ఆఫ్ చేసిన నిమిషాన ఆయన మనోవేదన అర్థమవుద్ది. ఇంతటి చదువులు చదువుకున్న తన బిడ్డలు ఇటువంటి దౌర్భాగ్యకరమైన ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళ చేస్తున్న పర్యవసానం నేను కూడా మనసు చంపుకొని ఇవాళ ఆ ఉన్న ఉపాధి అయినా సరే ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పని వాళ్ళ ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పని ఎంత మనోవేదనకు గురై ఉంటాడో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ధన్యవాదాలు సార్. ఆయన బట్ కెమెరా ముందు మాత్రం చాలా ఆయన అద్భుతంగా నటించారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఆయన తన బాధని చెప్పుకోలేక వేరే విధంగా చెప్పినట్టుగా అనిపిస్తోంది. చూద్దాం మరి, ఇప్పటికైనా యువత ఆ, ఇదే గొప్ప జాబులు అని చెప్పేసి ఇటువంటి జాబ్ వైపు వెళ్ళాలనో, లేదంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద కష్టపడి నిలబడి ప్రపంచంలో ఉన్న ఆ, ఆ, ఎన్నో గొప్ప గొప్ప జాబుల వైపు, ఉద్యోగాల వైపు నడిచి ఆ, వాళ్ళ కళను సాకారం చేసుకోవాలో ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఓటు వేయాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.